మీరు అత్యంత సమర్థనీయవంతంగా మీ శాఖను నిర్వర్తించారు కాబట్టి మీ గురించి అందరం భారతీయులందరం కూడా గర్వపడుతుంటాం. ఇంత గొప్పడు మనకి ఎక్కడ దొరుకుతాడు? దేశం తలకాయ ఉంచుకునేలాగా ఇంత అద్భుతంగా ఎవడు చేయగలడో భారతదేశం మొత్తాన్ని. ఇన్ని 150 కోట్ల మంది జనాన్ని ప్రపంచం ముందు తలకాయ ఉంచుకునేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ఎవడి వల్ల సాధించేది, ఎవడి వల్ల అవుద్దని చెప్పనేది అందరం కూడా గుర్తుంచుకుంటాం. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఈ ఎయిర్పోర్ట్కి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం? నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి వెళ్ళిపోతూ దిగిపోయే ముందు మార్చిలో ఎలక్షన్లో ఫిబ్రవరి 14వ తారీఖున 2019 ఫిబ్రవరి 14వ తారీఖున భోగాపురం ఎయిర్పోర్ట్ కంట ఒక దిమ్మ కట్టాడంట. అసలు ఎంత మొదలెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు? ముందు 5,000 ఎకరాలతో 5,500 ఎకరాలతో ఎయిర్పోర్ట్ అన్నాడు. 5,500 ఎకరాలు అన్నాక మళ్ళీ ఒక నెల 2 నెలలు 3 నెలలు గడిచినాయి. అబ్బెబ్బే తూచి 5,500 అసలు బాగోదు, అది ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయాన్ని కట్టాలి, 15,000 ఎకరాలతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చెప్పి మొదలుపెట్టారు. 5,500 ఎకరాలు అన్నాడు, 15,000 ఎకరాలు అన్నాడు. ఒక్క ఎకరా కూడా ల్యాండ్ పూలింగ్ అవ్వకుండా, ల్యాండ్ సెటిల్మెంట్ అవ్వకుండా, భూసేకరణ అవ్వకుండా, భూమి చేతికి రాకుండా రాయేసేదాన్ని ఏమంటారు అంటే, ఎట్టాగో పోతున్నామని తెలుసు, ఎట్టాగో ఇంటికి పోతున్నాం కాబట్టి ఒక రాయేసి ఉంటే ఎప్పటికైనా నేనే వేసాను అని చెప్పి చెప్పటానికి, ఏది హైదరాబాద్ నేనే నిర్మించానలాగా నేనే వేసాను, నేనే కట్టానని చెప్పి చెప్పటానికి తప్పితే ఎందుకు పనికి వస్తుంది అంటున్నా. ఇదొక్కటే కాదు, మీరు బందర్ పోర్టుకు కూడా 33,000 ఎకరాలు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి 2019 ఫిబ్రవరి 7వ తారీఖున బందర్ వచ్చి శంకుస్థాపన చేశారు. ఫిబ్రవరి మార్చి, అది ఏమండి మార్చి 7వ తారీఖు, ఇకంటే మార్చి 10వ తారీఖు 15వ తారీఖు కోడ్ వస్తుంది అనుకుంటారు. మార్చి 7వ తారీఖు బందర్ పోర్టు శంకుస్థాపన చేశారు. అంటే రేపు బందర్ పోర్టు వచ్చే ఏడు పూర్తి అయిపోతుంది కాబట్టి అది కూడా మీరు కట్టినట్టేనా? సిగ్గుపడే పరిస్థితి ఉండదు. ఓర్వకల్లో ఒక ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేశారు. ఎట్లాగే ఎలక్షన్ల ముందు 2019 ఎలక్షన్ ఫిబ్రవరి మాసంలో కర్నూలులో ఓర్వకల్లో 3,500 కోట్లు 4,500 కోట్లు పెట్టి ఉక్కు కర్మాగారం నిర్మాణానికని శంకుస్థాపన చేశారు. అయిందా? భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఇవాళకైనా మొదలయ్యేదని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చిన తర్వాత ఈ తప్పుడు ఆలోచనలన్నీ కూడా చాప చుట్టి దూరంగా ఒక్క తన్నుదని 2,200 ఎకరాలు చాలు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి, 5,500 ఎకర్లా 15,000 ఎకర్లా అని చెప్పి ప్రజల్ని ఒప్పించి 2,200 ఎకరాలు భూసేకరణ పూర్తి చేయడమే కాకుండా ఎక్కడైతే నిర్వాసితులు దాంట్లో తొలగించబడుతున్నారో ఆ తొలగించబడేటువంటి నిర్వాసితుల యొక్క R&R ప్యాకేజీని చెల్లించి వారికి సంపూర్ణంగా వేరే చోట ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన తర్వాత, కాలనీ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత మాత్రమే 2023వ సంవత్సరం జగన్ గారు శంకుస్థాపన చేశారు. 2023వ సంవత్సరంలో అప్పటికి దానికి కావాల్సిన పర్యావరణ అనుమతులు, భూసేకరణ కానీ లేదా రైతులు కట్టాల్సిన ప్రతి నయా పైసా కట్టడం కానీ, తొలగించిన ఇళ్లకు కానీ, తొలగించినటువంటి అన్ని ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలను కానీ పునర్నిర్మాణం చేసి 19లో ఆయన ఎక్కిన దగ్గర నుంచి 2023 వరకు సంపూర్ణంగా చిత్తశుద్ధితో దానికి కావలసినటువంటి అన్ని కార్యక్రమాలని పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు 2023 శంకుస్థాపన చేస్తే ఆ రోజే చెప్పారు. ఆయన 2023లో శంకుస్థాపన చేసే రోజు చెప్పారు, ఈ భోగాపురం ఎయిర్పోర్టు అనేక మంది ప్రజల యొక్క, రైతుల యొక్క
త్యాగం ద్వారా ఈ ఏర్పాటు కాబడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికం అవుతుంది అని చెప్పి ఆ రోజే అదే మీటింగ్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గారు ఆయన జగన్ గారికి హామీ ఇచ్చారు, అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ మీదుగా నేషనల్ హైవే 16ని కలపటానికి 6 లైన్ల 6 వరుసల రహదారి నిర్మాణం కావాలని నన్ను సతాయిస్తున్నాడు ఒక సంవత్సరం నుంచి. నేను అవదని చెప్తున్నాను. చెయ్యాలి సార్, నువ్వు ఎట్టయినా చెయ్యాలని నన్ను గట్టిగా పట్టుకుని వదలలేదు. నేను ఈరోజు అనౌన్స్ చేస్తున్నాను, 6,600 కోట్ల రూపాయలతో వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ మీదుగా నేషనల్ హైవే 16ని కలిపేదా అనుసంధానం చేస్తూ 6 వరుసల రహదారి నిర్మాణానికి మంజూరు చేస్తున్నాను అని చెప్పి ఆ సభలో, శంకుస్థాపన సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఆయన ప్రకటించారు. ఇది ఎప్పుడన్నా చంద్రబాబు ఊహించాడా, ఆలోచించారా? చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు చెప్పండి, ఆలోచించారా, అడిగారా? ఊరికే 15,000తో అంటే 15,000 మీరు ప్రకటనిస్తే సరిపోద్దా, రాయేస్తే సరిపోద్దా శంకుస్థాపనకి? ఇవాళ అంటే మీరు చెప్పేదేంటి? మీరు ఎప్పుడు గెలిచారు? 2024 జూలైలో ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ ఆఖరిలోనే ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. అంటే 2024 జూన్ ఆఖరి అయిపోతే అంటే అది ఒక 6 మాసాలు, ఇది ఒక 12 మాసాలు. అంటే 18 నెలల్లో మీరు భూసేకరణ చేసేసి ఎయిర్పోర్ట్ కట్టేసేసి మొత్తం పూర్తి చేసేసారా? R&R ప్యాకేజీ నిర్మాణం చేసి 18 మాసాల్లో. అరే ప్రజలు అన్నీ ఆలోచిస్తారే, 18 మాసాల్లో మనం పోర్టు కట్టడం సాధ్యం అవుద్దా? ఎయిర్పోర్ట్ అనేది, అది అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం అనేది అవుతుందా అంటే ఆ స్పృహ కూడా లేకుండా ఎంతసేపు ఎవడు చేసిన పనైనా మన ఖాతాలో వేసుకోవాలి. మేమే చేసాం అని చెప్పని డబ్బాలు కొట్టుకుని ఎవడో కష్టార్జితాన్ని కూడా మీ జేబులో వేసుకోవాలనేటువంటి తప్పుడు ఆలోచన మీ గురువు నేర్పిన, చంద్రబాబు నేర్పినటువంటి తప్పుడు సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి మన ఇండిగో రామ్మోహన్ నాయుడు గారు తంతు మనం చూస్తున్నాం. ఎలా అవుతుంది చెప్పండి? భోగాపురం ఎయిర్పోర్టు 18 మాసాల్లో భూసేకరణ పూర్తి చేసి నిర్మాణం పూర్తి చేయటం. ఇవాళ మొన్నటిదాకా ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాడని అడుగుతున్నారు. జగన్ వచ్చి మేము తీసుకొచ్చిన వ్యాపార సంస్థలన్నీ కూడా పారిపోయేట్టు చేశాడని చెప్తున్నారు. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ పారిపోలేదా? భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టేవాళ్ళు పారిపోలేదా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీరే చెప్పారు కదా, మీ తండ్రి కొడుకులు ఇద్దరు మొత్తం అందరూ పారిశ్రామికవేత్తలు అందరూ పారిపోయారు అన్నారు కదా. పారిపోతే భోగాపురం ఎయిర్పోర్టు ఎలా పూర్తయింది? మీరు ఎక్కిన 18 మాసాలకే మీరు వచ్చి వాళ్ళ ఫోటోలు దిగటానికి, అదే ట్రయల్ రన్లో విమానాలు దిగటానికి, చేతులోపటానికి మీకు అవకాశం ఎట్లా వచ్చింది? జగన్ కష్టంతో, జగన్ ఆలోచనతో, జగన్ పడ్డ శ్రమతో కదా వచ్చింది. ఇవాళ మీరు ఫోటోలు దిగినంత మాత్రాన, మేమే చేశామని టీవీలో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చినంత మాత్రాన ప్రజలకి వాస్తవాలు తెలుసు అనేది ఇదొకటే కాదు. ఆ రోజు ఏం చెప్పారు? మీరు ఎక్కిన కొన్నాళ్ళు, ఒక సంవత్సరం పాటు జగన్ వస్తాడని మమ్మల్ని అడుగుతున్నారు. ఏ దేశం వెళ్ళినా, ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా జగన్ మళ్ళీ గెలుస్తాడా అని అడుగుతున్నారు అన్నారు. సంవత్సరం పూర్తి చేస్తున్న సందర్భంగా ఏం మాట్లాడారు? జగన్ అనే ఒక భూతాన్ని మేము పాతేసామని చెప్పి మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు సంవత్సర పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని మేము పాతేసాం, అందుకనే పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకొస్తున్నారు. వైజాగ్లో మాకు 20 లక్షలు పెట్టుబడులు పెడతాం, కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పని పరిగెత్తుకొచ్చారు. మేము జగన్ నామరూపాలు లేకుండా చేసాం. ఇక జగన్ మళ్ళీ ఎప్పటికీ భూమి ఉన్నంత వరకు జగన్ మళ్ళీ గెలవడని చెప్పని సొరకాయ కోతలు కోశారు కదా. మరి ఏమైంది? మెడికల్ కాలేజీలో టెండర్లు ఎందుకు రావట్లేదు? మీరు పిలిస్తే మెడికల్ కాలేజీ టెండర్లు ఎందుకు రావట్లేదు? మీ వాళ్ళేమో జగన్ భయపెట్టాడని రావట్లేదు, జగన్ రౌడీజం అని మీరే చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు జగన్ రౌడీజం చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు అని చెప్తారు.
ఓ పక్కేమో జగన్నేమో భూస్థాపితం చేశామని చెప్పి మీకు 6 నెలలు గడవలేదు కదా, మరి భూస్థాపితమైన మనిషి మళ్ళీ లేచాడా? ఒకడు చెప్తాడు, జగన్ అనే భూతాన్ని సీసాలో పెట్టేసేసి లోపల పాతేసామన్నారు. అంటే జగన్ని పాతేయటం మీ వల్ల కాదు, మీరు 10 జన్మలు ఎత్తినా అవలేరనేది ప్రజలకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? జనం గుండెల్లో ఉన్నటువంటి జగన్, జనబలం ఉన్నటువంటి జగన్, ప్రతి సామాన్యుడి ఇంట్లో ఫోటో రూపంలో ఉన్నటువంటి జగన్, ఎవరు మీలాంటి వాళ్ళు ఎంతమంది తలకిందులు తపస్సు చేసినా ఏమీ చేయలేరనేది మీకు అర్థం కావట్లేదా అని అడుగుతున్నాను. మీరు ఎన్ని సొరకాయ కోతలు కోసినా జగన్ని మీరు ఏమీ చేయలేరు. 2029వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావటం ప్రజలు తమవాడిగా, తమ ఇంట్లో మనిషిగా మళ్ళీ గెలిపించుకోవటం ఖాయం. మీరు ఎన్ని విష ప్రచారాలు చేసి ఒకసారి మీరు లాభపడ్డారు, గెలుపొందారు. ఇక మీ ఆటలు సాగవని ప్రజలు ఇప్పటికే చెప్తున్నారు. ఇవాళ మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ముందు వీళ్ళు ఏం చెప్పారు? తండ్రి కొడుకులు ఇద్దరు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, నాకు రోగం వస్తే పరిగెత్తు నిమ్స్కి వెళ్ళేవాడిని, నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేవాడిని అని చెప్పాడు ఆయన. వైద్యం అనేది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఉంటేనే అద్భుతమైంది. మేము రాగానే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా అద్భుతంగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొన్ని సీట్లు 30 సీట్లు 40 సీట్లు 12 లక్షలకు కొంత 20 లక్షలకు కొంత కొన్ని సీట్లు పెట్టాడు. కాలేజీలు నడవాలని చెప్పని, కాలేజీలు ఎవరి దగ్గర చేయి చాపకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, కాలేజీ కుంటుపడకుండా మెడికల్ కాలేజీ నడవాలని చెప్పని, అసలు అది కూడా లేకుండా మొత్తం 150 సీట్లు మేము ఉచితంగా 15,000 రూపాయల ఫీజుకి మేము చేసేస్తాం, జీవో ఇస్తామని చెప్పిన వీళ్ళు ఇవాళ 10 మెడికల్ కాలేజీలని, అంటే 17 మెడికల్ కాలేజీలు మొత్తం ముందు 10 అమ్మటం, తర్వాత మరొక 7 అమ్మటకానికి పెట్టినటువంటి పరిస్థితులు చూస్తే, ముందేం చెప్పారు? ఓ అద్భుతం ఇచ్చేస్తున్నాం మేము, అద్భుతమైన ఇది అది అన్నారు. ముందు హాస్పిటల్ ఊసేత్తల, హాస్పిటల్ కూడా ఇస్తున్నామని చెప్పారు. ముందు 33 అన్నారు, ఇప్పుడు 66 అంటున్నారు. కానీ ప్రైవేట్లోనే అద్భుతంగా ఉంటుంది వైద్యం అని చెప్తున్నారు. గవర్నమెంట్లో వైద్యం బాగోదు అంటున్నారు. గవర్నమెంట్లో వైద్యం బాగోనప్పుడు మీరెందుకు ముఖ్యమంత్రిగా అని అడుగుతున్నాను. మీరెందుకు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్తున్నాను. అంటే మీ ఏలుబడిలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం బాగోదు, ప్రైవేట్లో అయితేనే బాగుంటుందని చెప్పని, మీ నాయకత్వం అసమర్థత నాయకత్వం అని చెప్పని మీరు చెప్పుకున్నప్పుడు, ఇంకా మీరు ఆ కుర్చీలో కూర్చుంటాకి మీకు అర్హత ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను. ఇవాళ మెడికల్ కాలేజీలకి వచ్చే ముందు ఏం చెప్పారు? జగన్ని పాతేసాం, పాతాళంలో పాతేసాం, గొయ్యి తీసి గోతులో పాతి పెట్టామన్నారు. మీ కర్మకు ఇప్పుడు మెడికల్ కాలేజీ వచ్చింది, వెంటనే ప్రైవేటీకరణ. మేబీ మెడికల్ కాలేజీ అమ్మకానికి టెండర్లు పిలిస్తే ఒక్క టెండర్ రాలా. ఎందుకు రాలా? మరి జగన్ని పాతేసామన్నారు కదా. జగన్ పాతేసామంటే ఇప్పుడు ఎందుకు రావట్లేదు మెడికల్ కాలేజీలకి? మీరు చెప్పినటువంటి సొల్లు మాటలు. మీరు ఎలక్షన్లకు వెళ్ళినా ఏం చెప్పారు? కరెంటు ఛార్జీలు పెరగనివ్వను, కరెంటు ఛార్జీలు మీరు వాడుకున్న కరెంటుకే కాకుండా మీకు అదనంగా మీకు డబ్బులు వచ్చేట్టు చేస్తాను, మీ ఇంటికి కరెంటు అమ్మచ్చు, ప్రతి ఇంటోడు అమ్మచ్చు ఇంటి కరెంట్ అని చెప్పారు. మీకు డబ్బులు వచ్చేట్టు చేస్తున్నారు. ఇవాళ యూనిట్ ఎంతకి? 9 రూపాయలకే 10 రూపాయలకి అమ్ముతున్నారు యూనిట్. మీరు రాష్ట్ర ప్రజలకి గుదిబండ అవుతుంది మెడలో. ఇప్పుడు దాకా ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశారు. అలాగే మీటర్లు బద్దలు కొట్టమన్నారు మీ అబ్బాయి. మీరు అయ్యే మీటర్లు మీరు ఇవాళ జనాలకి బిగిస్తున్నారు, కరెంటు మీటర్లని. ఏమన్నారు మరి? ఆ రోజు ఏమన్నారు, ఇవాళ ఏమన్నారు? ఓట్లు వేయించుకునేప్పుడు ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారు మీరు ముగ్గురు కలిసి వాలంటీర్లకి 10,000 రూపాయలు ఇస్తాం మమ్మల్ని నమ్మండి అన్నారు. ఆ వాలంటీర్లే లేకుండా పోయారు ఇవాళ. అంటే మీ మాటలు, మీ వాగ్దానాలు ఎంత అరచేతిలో వైకుంఠంలాగా ఉంటాయో. ఇవాళ టెండర్లో, మెడికల్ కాలేజీ టెండర్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఈ పాపంలో, ఈ దోపిడీలో ఎవడికైతే పాలు పంచుకుంటారో చంద్రబాబు నాయుడుతో పాటు ఖచ్చితంగా చట్టాన్ని
చట్టం మేరకు విచారణ చేయించి అందరినీ కూడా దోషులందరినీ లోపల ఇస్తా అని చెప్పారు. అక్కడికి టెండర్లు వేసిన వాళ్ళు కూడా అని చెప్పారు. ఒక్కరు టెండర్లు వేయలేదు. దాంట్లో భూమి ఎకరానికి రూపాయి, 60-70 ఎకరాలని ఎకరానికి రూపాయలు ఇసుకిస్తాడు. హాస్పిటల్ ఫ్రీగా ఇచ్చేస్తాడు. గవర్నమెంట్ హాస్పిటల్ని 350 నుంచి 500 పడకల ఆసుపత్రిని హాస్పిటల్ ఫ్రీగా ఇచ్చేస్తాడు. దాంట్లో అనేక పరికరాలు ఉన్నాయి, అవన్నీ మీకే ఇచ్చేస్తాడు. 2 ఏళ్ల పాటు దాంట్లో పనిచేసేటువంటి డాక్టర్లు కానీ దాంట్లో పనిచేసే ఉద్యోగస్తులందరికీ ప్రభుత్వం నుంచి జీతాలు భరిస్తూ ఉన్నాడు. ఎన్ని చెప్పినా ఎన్ని ఎరేసినా చంద్రబాబు నాయుడు గారు అమ్ముకుంటాకి మాత్రం, ఈయనకి లంచాలు తీసుకుంటాకి మాత్రం ఒక్క హాస్పిటల్ వాడు కూడా ముందుకు రాలేదు. ముందుకు రాకపోతే ఆదోనికి మనం టెండర్లు పిలిచినప్పుడు వాటి గురించి చెప్పినప్పుడేమో తండ్రి కొడుకులు ఆహా ఊహా అని చెప్పారు. టెండర్లు అయ్యి రానప్పుడు మెల్లగా ఇద్దరు తండ్రి కొడుకులు రూమ్లో కూర్చుని హెల్త్ మినిస్టర్ని రోడ్డు మీదకు తోచారు. అతను వచ్చాడు ఊపుకుంటా, భుజాలు ఎగరేసుకుంటా వచ్చి ఆదోనికి టెండర్ వచ్చింది, టెండర్లు రాదేదంట కాదు, ఆదోనికి ఒక టెండర్ వచ్చింది, ఆహా ఓహో అని చప్పట్లు కొట్టండి అన్నాడు. సరే అందరూ ఆదోనికి టెండర్ వచ్చిందా అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కూడా సంబరపడ్డారు. ఓ పోన్లే, జగన్ మూలంగా జగన్ చేతిలో మన పరుగు పోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తే ఎవడు రాలేదు, మన వాళ్ళకి వద్దురా అని చెప్తే వింటలేదు, సర్లేరా బాబు అని చెప్పాను అనుకుంటే ఈలోపు 2 రోజులు ఇంకా గడవల సత్యకుమార్ యాదవ్ గారు ప్రకటించాడు. ఏమని? కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు టెండర్ వేశారు ఆదోనికి, మిగతాయి కూడా మళ్ళీ పిలుస్తామని చెప్పారు. 2 రోజులు అవ్వగానే 2 రోజులు తిరగకముందే అదేదో మోహన్ బాబు గారు కొడుకు సినిమా ఒకటి ఉంది, ఆ సినిమాలో బ్రహ్మానందం గారు అంటాడు, రావు గారు నన్ను ఇరికించబాకండి తింటూ అని చెప్పంటారు. ఆయన అంటాడు, ప్లీజ్ రావు గారు ప్లీజ్ నన్ను దీంట్లోకి లాగబాకండి రావు గారు అంటాడు. అట్టా వెంటనే కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు చంద్రబాబు గారు మమ్మల్ని లాగబాక దీంట్లో మేము వేయలేదా బాబు టెండర్, మాకు సంబంధం లేదని కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ప్రకటన ఇచ్చేశారు. 48 గంటలు అవ్వకుండానే తుస్సని గాలిపోయింది. వెంటనే ఆయన విలేకరులందరూ చుట్టుముట్టారు. చుట్టుముట్టి ఏమయ్యా సత్యకుమార్ గారు, ఇదే నువ్వు ఏదో పెద్ద ఈరుడు సూర్యుడు, నువ్వు ఢిల్లీ మనిషి, ఢిల్లీ బాబాయ్ అనుకున్నావు, మోడీ ఒక జేబులో అమిత్ షా ఒక జేబులో ఉన్నాడు అనుకున్నావు, నువ్వు వస్తే నువ్వేంటా నువ్వు కిమ్స్ అన్నావు, కిమ్స్ నాకు సంబంధం లేదని ప్రకటించా అంటే అట్లా చెప్పాడా కిమ్స్ నాకు సంబంధం లేదని? అట్ట కాదులే, అయితే ఏంటంటే ఆయన పేరు ఏంటి ప్రేమ్చంద్ భోస్లేని ఏంటిది ఏదో షా అన్నాడు చివరి అమిత్ షా చుట్టాలలాగా, అంటే అందరూ కంగారు పడాలని ఏంటి ఏదో షా, ఏం షా అది ఏంటి ప్రేమ్చంద్ బాద్షా కాదు, ఆయన పేరు ప్రేమ్చంద్ ఏదో ఉంది, ఏం షా డాక్టర్ ప్రేమ్చంద్ షానా ఏదో ఏదో ప్రేమ్చంద్ షా ఏదో చివరి షా, అమిత్ షా గారు చుట్టాలాగే షా అన్నాడు. వీళ్ళు మామూలుగా ఈ విలేకరులు కూడా మామూలు వాళ్ళు కాదు కదా, తుంటర్లు కదా. సార్ అదేంటి సంస్థ కదా రావాల్సింది, మీరు వ్యక్తి పేరు చెబుతున్నారు ఏంటి అని అడిగాడు. కిమ్స్ అన్నారు కదా, ఈ షా ఎవడో అని అడిగారు. ఏమయ్యా షా అంటే కిమ్స్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ అయ్యా, ప్రేమ్చంద్ షా అని ఉన్నాడు, కార్డియాలజిస్ట్, అతను గుండె సంబంధించిన డాక్టరు, అతను కిమ్స్ డాక్టరు ప్రేమ్చంద్ షా. సార్ అతను సంస్థ కాదు కదా, మరి డబ్బులు ఎట్టా అంటే అతనికి నెట్వర్క్ ఉంది, ఓ పదం అదే, అతను బాగా నెట్వర్క్ ఉంది అతనికి, అతను అద్భుతం, అతను ఎరగొట్టేస్తాడు, కిమ్స్లో అసోసియేటెడ్ విత్ కిమ్స్ అని చెప్పి అన్నాడు. ఢిల్లీకి వెళ్ళి తిరుగుతాడు కదా, నెట్వర్క్, హీఈస్ అసోసియేటెడ్ విత్ కిమ్స్, ప్రేమ్చంద్ షా డాక్టర్, ఇవన్నీ చెప్పాడు. సరే అయిపోతే సార్ వాళ్ళేమో బ్రహ్మానందం గారిలాగా బాబు రావు గారు నన్ను లాక్కండి, నన్ను ఇన్వాల్వ్ చేయబాకండి అని చెప్పి వాళ్ళు తప్పుకుంటే, తీరా వచ్చాక అనుమానం వచ్చి కొట్టాం గూగుల్లో, ఈ డాక్టర్ ప్రేమ్చంద్ షా అనేవాడు ఎవడు అని. అసలు కిమ్స్ హాస్పిటల్లో 26 హాస్పిటల్స్ ఉన్నాయంట కిమ్స్కి, భారతదేశం మొత్తం మీద కిమ్స్ హాస్పిటల్కి 26 హాస్పిటల్స్ ఉన్నాయంట. 26 హాస్పిటల్లో ఒక్క ప్రేమ్చంద్ షా అనేవాడు డాక్టర్ లేడు. జోక్ సీరియసే, 26 హాస్పిటల్లో ఒక్క ప్రేమ్చంద్ షా డాక్టర్ అనేవాడు లేడు. అమ్మని ఇదేంటారా, ఈ డాక్టర్ ప్రేమ్చంద్ షా అనేవాడు కిమ్స్లో లేడా?
ఇదేంటి కిమ్స్ డాక్టరు, గుండె డాక్టరు, నెట్వర్క్ ఉంది, హీజ్ అసోసియేటెడ్ విత్ కిమ్స్ అన్నాడు. కిమ్స్లో పని చేయట్లేదని చెప్పని సరే మేము బందర్లో ఒక నలుగురిని కలిసి ఛార్జీలు ఇచ్చి మొత్తం అన్ని హాస్పిటల్కి పంపించాం. మా వాళ్ళని వెళ్ళారు, బాబు కనుక్కురండి ఒకసారి అసలు ఏ హాస్పిటల్ ఈ ప్రేమ్చంద్ షా అనేవాడు ఏ కిమ్స్లో ఏం చేస్తున్నాడని చెప్పని. ఎన్ని చోట్ల 26 సెంటర్లో ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా డాక్టర్లో ప్రేమ్చంద్ షా లేడండి. గుండె డాక్టర్ అసలే లేడు, అసలు డాక్టర్ లేడు, మత్తు డాక్టర్ కూడా లేడు, రక్త పరీక్షలు చేసే డాక్టర్ కూడా ప్రేమ్చంద్ షా అనేవాడు లేడు. ఏమండి పోనీ మీ గుమ్మస్తాలు ఎవరైనా ఉన్నారండి? అసలు గుమ్మస్తా అనేవాడు ఎవడు ప్రేమ్చంద్ షా లేడు. ఏమండి పోనీ కాంపౌండర్ ఎవడన్నా ఉన్నాడండి? మేల్ నర్సులు ఎవడన్నా ఉన్నాడండి? అసలు మేల్ నర్సు కాదు, అసలు ఎవడూ లేడయ్యా. ఎవడన్నా ఇంకెవడన్నా ఉన్నాడండి అంటే పోనీ ఏమన్నా అటెండర్లు కానీ, అటెండర్లో కూడా ఎవడో లేడయ్యా. పోనీ ఏమన్నా టాయిలెట్లు కడిగేవాడు ఎవడన్నా అంటే ఎవడో ఒకడు ఉన్నాడండి ప్రేమ్చంద్ అని. షా లేదు అతనికి చివర అన్నారు. షా లేదు కానీ కిమ్స్లో ఒక ప్రేమ్చంద్ ఉన్నాడు, టాయిలెట్లు కడుగుతాడని చెప్పారు. మొన్న కేసీఆర్ అంటేనేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు పిసుక్కున్నాడు. ఇట్లా రబ్బర్ పసుపు బంతి ఉంటుంది కదా పిసుక్కోవటం అని మామూలుగా ఫిజియోథెరపీలో పిసుకుతారు, అట్లా పిసుక్కున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. కేసీఆర్ మా బాబు గారిని ఇట్లా అంటాడా ఏమని? బిజినెస్ సమ్మిట్లో 5 స్టార్ హోటల్లో పనిచేసే వాళ్ళు తీసుకొచ్చి కోట్లేసి నుంచో పెట్టారని. అంతకేదో రామోజీరావు గారు పిసుక్కున్నాడు. ఎప్పుడు పాత రోజుల్లో 2004 ముందు రామారావుని పడేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకి బిజినెస్ సమ్మిట్ అంటే ఏం లేదయా, వేసాకాలానికి మన చలికాలం అప్పుడు నేపాల్ వాళ్ళు వచ్చి రోడ్ల పక్కన సెట్టర్లు అమ్మేవాళ్ళు, ఇప్పుడు అమ్మట్లు అప్పుడు అమ్మేవాళ్ళు. వాళ్ళకే తెచ్చి కోట్లు వేసేసి తీసుకొచ్చి సంతకాలు పెట్టి ఫోటో తీసేస్తున్నాడయ్యా చంద్రబాబు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అనేవాడు. అప్పుడు సెట్టర్లు అమ్మేవాళ్ళని కోట్లు వేసి తీసుకొచ్చాయండి. ఇప్పుడేమో కేసీఆర్ అన్నాడు హోటల్లో కుక్కులను తీసుకొచ్చి హోటల్లో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి 5 స్టార్ వాళ్ళని కోట్లు వేసి సంతకాలు పెట్టి ఊరికే ఫోటోలు దిగుతున్నాడని చెప్తారు. ఇది కూడా అంతే కదా. కిమ్స్ హాస్పిటల్లో ఎవడ బాత్రూమ్లు కడిగే ప్రేమ్చంద్ ఏంటి, షా కూడా లేదంట. మరి ఆ షాతో మీకు టెండర్ వేయించుకోవటం ఏంటి నాకు అర్థం కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నా, కిమ్స్ హాస్పిటల్లో ప్రేమ్చంద్ షా అనే డాక్టర్ లేడు, ఉన్నారని కనుక మీరు ప్రూవ్ చేస్తే కిమ్స్ హాస్పిటల్తో సర్టిఫికేట్ ఇస్తే ఇదిగో ఇన్నాళ్ళని అతని పే స్లిప్ ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర జీతం తీసుకు పనిచేస్తున్నాడని ఆధారాలు కనుక మీరు బయట పెడితే నేను తలకాయ ఉంచి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తాను. క్షమాపణ చెప్తాక సిద్ధంగా ఉన్నాను. ప్రేమ్చంద్ షా అనేటువంటి కార్డియాలజిస్ట్ కానీ డాక్టర్ కానీ కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి జీతం తీసుకుంటున్నట్టు కనుక మీరు కనుక పే స్లిప్ చూపిస్తే, కిమ్స్ హాస్పిటల్ వాళ్ళతో ప్రేమ్చంద్ షా మా దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడని కనుక మీరు సర్టిఫికేట్ ఇస్తే శిరస్సు వంచి మీకు క్షమాపణ కోరుతాను. నేను తప్పు మాట్లాడాను, తప్పండి. నేను మీకులాగా మీరు జగన్ మీద బురదేసినట్టు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు బురదేసినట్టు, ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి బురదేసినట్టు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ నాయుడు బురదేసినట్టు, అలాగే మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ బురదేసినట్టు నేను కూడా వేసానండి, నాది తప్పు మన్నించండి అని చెప్పి కోరుకుంటాను. నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు ఒప్పుకోండి. మీరేం చేస్తారు? ప్రేమ్చంద్ షా అనేవాడు కిమ్స్ హాస్పిటల్లో వైద్యుడు కాదు అని నేను చెప్తున్నాను. వైద్యుడు అని మీరు ఆధారం తీసుకురండి. మీరు తేలేకపోతే ఏం చేస్తారు? ఇవాళ ఏమైంది? ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నేపాల్ వాళ్ళు రోడ్ల పక్క స్వెటర్లు అమ్మే వాళ్ళని తీసుకొచ్చి కోట్లు వేయించి అప్పుడు ఫోటోలు తీసామని రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు. కేసీఆర్ గారు ఏమో అంతకతం చెప్పాడు 14-19లో నువ్వు స్టార్ హోటల్లో పనిచేసే కుక్కులను తీసుకొచ్చి కోట్లేసి ఫోటోలు దిగామని చెప్పాను ఆయన చెప్పాడు. మరి ఇవాళ కిమ్స్ హాస్పిటల్లో దొడ్లు గడిగే వాళ్ళని తీసుకొచ్చి నువ్వు డాక్టర్ అని చెప్పి చెప్తున్నావని చెప్పి అనేది మరి ఏమనాలి? అంటే అలవాటైన వ్యవహారమా? ఎవరిని మోసం చేద్దామని, అంటే ఎవడో ఒక టాయిలెట్లు గడిగే వాడిని అడ్డం పెట్టి హాస్పిటల్ ఇచ్చేద్దాం, దోచేద్దామని చెప్పండి. ఇవాళ
ఇంత పాపం అంటే ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి, అంటే 100 కోట్ల విలువ చేసేటువంటి, అంటే ఒక్కొక్క హాస్పిటల్ అన్ని హాస్పిటల్ పూర్తయి నడిస్తే 17 హాస్పిటల్ 1,00,000 కోట్లు విలువ చేస్తుంది. 1,00,000 కోట్లు విలువ చేసేది అంటే ఆస్తిని ఈ రకంగా హాస్పిటల్లో టాయిలెట్లు కడిగే వాళ్ళని, ఊడ్చే వాళ్ళని, ఎవడ పడితే వాళ్ళని తీసుకొచ్చి నువ్వు కోట్లేసి సత్యకుమార్ గారిని అడుగుతున్నాను మిమ్మల్ని, మొత్తం ఎన్ని ప్రీబిడ్ మీటింగ్లు జరిగినాయి? మరి ఆ ఎన్ని ప్రీబిడ్ మీటింగ్లో మీ ముందు కూర్చున్న జరిగినాయి, మీ ఐఏఎస్ ఆఫీసర్ల ముందు కూర్చున్న జరిగినాయి కదా. ఈ ప్రేమ్చంద్ షా అనేవాడు ఎవడో, కిమ్స్ హాస్పిటల్ ఎవడో మీకు తేడా తెలియట్లేదా? రోజు నా ముందు కూర్చోబెట్టుకుని మీరు మాట్లాడి నెగోషియేషన్స్ చేశారు కదా, చర్చలు జరిపారు కదా, సంప్రదింపులు జరిపారు కదా. ఆడి కిమ్సా, బొమ్సా, లేకపోతే గుండె డాక్టరా, లేదా దొడ్లు గడిగేవాడా తెలియలేదా అన్నారు. అంటే ఇది ఈ రకంగా పట్టపగలు కళ్ళ గంతలు కట్టి ప్రజలకి దోచుకునేటువంటి ఇది కాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. అలవాటు నారా చంద్రబాబు నాయుడు గారికి. మొదట కూడా అంతే, సింగపూర్ అమరావతి సింగపూర్ అన్నాడు. సింగపూరే అమరావతి, అమరావతి సింగపూర్. మీరు కళ్ళకు గంటలు కట్టి సింగపూర్ నుంచి ఏమన్నా తీసుకొచ్చి అమరావతిలో వదిలేస్తే ఇదేంటి నన్ను ఏ బజార్లో వదిలేరు, సింగపూర్లో ఇది ఏ బజార్ కొత్తగా ఉందని అంటారు సింగపూర్ వాళ్ళు అన్నాడు. నారాయణ గారేమో సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడుతున్నాడు, ప్రెస్ మీట్. ఇప్పటికి ఇన్ని వేల ఎకరాలు తుమ్మ చెట్లు కొట్టాం అని, అదే పని. తుమ్మ చెట్లు కొట్టాం, నీళ్లు తోడాం, తుమ్మ చెట్లు కొట్టాం, నీళ్లు తోడాం. బిల్డింగ్లు అవ్వా, ఊరు అవదా? వాళ్ళేం ఫ్లాట్లు ఇవ్వలేదని ఏడుస్తున్నారు. ఫ్లాట్లు ఇవ్వలేదని ఏడుస్తున్నారు. ఇది చాలకి ఇంకా ఇవాళ 1000 హెక్టార్లు స్పోర్ట్స్ సిటీ, 1000 హెక్టార్, 2000 హెక్టార్లు. ఆ సిటీ 2000 హెక్టార్లు, ఎడ్యుకేషన్ హబ్ 2000 హెక్టార్లు. ఆ సిటీ ఇట్లా ఇన్ని 1000 హెక్టార్లని పంచిపెట్టేశారు కదా. ఎవడు ఒక్కడన్నా కట్టాడా అని అడుగుతున్నాను. ఇవాళ మళ్ళీ భూమి లేదు ఎయిర్పోర్ట్కి అంటున్నారు. ఉన్న భూమిలో కట్టచ్చు కదా అని అడుగుతున్నాను. ఆ రోజు సింగపూర్ ఏమయ్యాడు? ఇవాళ సింగపూర్ లేదు. అప్పుడు కూడా సింగపూర్ ప్రభుత్వం మన అమరావతిని కడుతుందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ మెడికల్ కాలేజీలు తంతులాగానే వైజాగ్లో 20 లక్షల కోట్ల తంతు కూడా ఇదే. సింగపూరే కడుతుంది ఇక్కడ అని చెప్పారు సింగపూర్ గవర్నమెంట్. కానీ సింగపూర్ గవర్నమెంట్ మాకేం సంబంధం లేదండి. ఆడు ఈశ్వరన్ కన్సార్షియం అన్నాడు. ఈశ్వరన్ ఎక్కడ అంటే జైల్లో ఉన్నాడు ఇప్పుడు. ఆడు ఏంటంటే ఆడు అవినీతి చేసి ఇచ్చాడు, దొంగాడు అని జైల్లో వేశారు సింగపూర్ గవర్నమెంట్. అతను చంద్రబాబు ఫ్రెండ్ ఆ దొంగ. కానీ భారతదేశంలో చట్టాలేమో ఇంకేం బెయిల్ ఇచ్చేస్తాయి, ఓకే, కోర్టులన్నీ. ఆడు ఈశ్వరన్ ఇంకా బయట రావట్లా. ఇవాళ సింగపూర్ కట్టరా మాకు? చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ కట్టరా అమరావతిలో? సింగపూర్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదో వియత్నామో అదో ఇది ఇంకెల్లా తిరుగుతున్నాడు ప్రస్తుతం. ఇవాళ ఈ మెడికల్ కాలేజీ తంతు ఈ రకంగా ఉంటాయి. చూసాం కదా ఎంత దోపిడి. అంటే పట్టపగలు ప్రజలకి కళ్ళ గంతలు కట్టి నిర్భీతిగా, నిర్భయంగా గుండెలు తీసిన దొంగలాగా వీళ్ళు దోచుకునేటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. ఇది ఇట్లా ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు జీతం అన్నారు, ఊరిచ్చారు. సిపిఎస్ అన్నారు, తెల్లారేపటికి చేస్తామన్నారు. పిఆర్సీ అన్నారు, ఏరియర్స్ అన్నీ ఎప్పుడుదప్పుడు ఇచ్చేస్తామన్నారు. డిఏలు ఇచ్చేస్తామన్నారు. అసలు తెల్లారంగానే ఇవాళ డిఏ అయిందా, మళ్ళీ మర్రా డిఏ, మళ్ళీ ఇంకో రోజు డిఏ. ఎన్ని డిఏలు పెండింగ్ ఉన్నాయి? పిఆర్సీ ఏరు, ఐఆర్ ఎవరో ఏమీ ఇవ్వకపోగా ఆ మాస్టర్లు గారు ఉన్నారు, పండితులందరూ, టీచర్లు, జగన్మోహన్ రెడ్డి అండి మా మీద కక్ష కట్టండి, ప్రవీణ్ ప్రకాష్ని అండి మా మీదకి వదిలేశాడండి ప్రవీణ్ ప్రకాష్ని అని ఎక్కడక్కడ
అంటావా సీఎం అంటావా సీఎం అన్నారు. ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. ఇన్ని మాటలు మాట్లాడారు. ఇవాళ ఉన్నటువంటి రాజుగారు మీరే చెప్పండి, మీ మనసుతో టీచర్లని అడుగుతున్నా, ఎన్ని వేల మంది ప్రవీణ్ ప్రకాష్లు అయితే ఈ రాజుగారు అవుతాడు? మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మరి మీ మీద ముసలి కన్నీరు కార్చాడు కదా, కపట ప్రేమ చూపించాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషపు మాటలు మీ మెదడులో ఎక్కించాడు కదా ఉద్యోగ సంఘాలకి, టీచర్లకి. ఇవాళ మరి రాజుగారిని మీ మీదకు వదిలేసింది ఎవరు? టీచర్లను అడుగుతున్నాను నేను. ఈ రాజుగారిని వదిలేసింది మీ మీదకు వదిలేసింది ఎవరు? మళ్ళీ ఇవాళ గోరు చుట్టు మీద రోకటి పోట్లాగా ఇన్ సర్వీస్ టెట్ అంటున్నారు. ఇన్ సర్వీస్ టెట్ అంట. మీ విద్యాశాఖ మంత్రి గారు చాలా కబుర్లు చెప్పాడు. ఇవాళ కనీసం టీచర్ల సంఘాలకి చర్చించడానికి కనీసం అపాయింట్మెంట్ ఇస్తున్నాడా అని అడుగుతున్నాను. ఆ ప్రభుత్వంలో పలానాడు మాట్లాడుతున్నాడా మీరు దేవుడుతున్నా అంటున్నా. ఒకటో తారీఖు జీతం ఎంతమందికి పడుతుంది? ఎంతమందికి పడుతుంది అన్న ఒకటో తారీఖు? అడ్డగోలుగా పోలీస్ వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వాళ్ళకి ఎదురు చెప్పిన వాళ్ళ మీద వాడుకోవాలి కాబట్టి ఫస్ట్ తారీఖున పోలీసు వాళ్ళకి మాత్రమే జీతాలు వేస్తున్నారు. ఫస్ట్ తారీఖున జీతం పోలీసు వాళ్ళకి తప్పితే మిగతా ఎవరికి ఇట్లే అందరికీ వేసుకుంటా 4వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు దాకా జీతాలు వేస్తూనే ఉన్నారు. కొత్తలో గెలిచిన 2 మాసాలు తప్పితే అసలు జీతం టంచనగా 1వ తారీఖు మీరు ఎవరికి వేశారు? ఎంత భారతదేశ చరిత్రలోనే ఎక్కడా మనకు చూడం. పోలీసు వాళ్ళకి దాని పేరేంటి, సరెండర్ లీవ్. పోలీసు వాళ్ళకి సరెండర్ లీవ్. మీరు ఎక్కాక అసలు సరెండర్ లీవ్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు కోడ్ వచ్చేప్పటికీ ఆయన రెడీ చేసి పెట్టినటువంటి సొమ్ము తప్పితే, పోలీసులకు ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీవ్ అప్పచెప్పడం తప్పితే, కోడ్ అయ్యాక ఆ డబ్బులు దాంట్లో జమ పడతాం తప్పితే ఇంతవరకు మీరు పోలీసులకి సరెండర్ లీవ్ ఇచ్చారా? పోలీస్ కానిస్టేబుల్స్కి అడ్డగోలుగా మమ్మల్ని ఎరగొట్టిస్తున్నారు, మమ్మల్ని తన్నిస్తున్నారు, మమ్మల్ని లోపలే ఇస్తున్నారు, మా మీద తప్పుడు కేసులు కట్టి పోలీసుల్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు కదా. మమ్మల్ని రోడ్డు ఎక్కకుండా మమ్మల్ని ఇళ్లలోనే కట్టేయిస్తున్నారు, లేకపోతే రోడ్డు మీద కనపడితే లాఠీ చార్జ్ చేయిస్తున్నారు, తన్నుతున్నారు కదా మమ్మల్ని. పాపం వాళ్ళు ప్రభుత్వంలో ఎవడుంటే వాళ్ళు పోలీసులు ఏం చేస్తారు? పోలీసులు రాజమౌళి సినిమాలో కట్టప్ప లాంటి వాళ్ళు, ఆ కుర్చీలో ఎవడు కూర్చుంటే వాడికి దాసోహం అంటారు, అంటే వాళ్ళకి నమస్కారం కొడతారు. వాళ్ళు ఏం చేయమంటే చేసే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చేశారని చెప్తున్నాను. సంవత్సరానికి 3 సార్లు సరెండర్ లీవ్ వేయాలి కదా మీరు. సంవత్సరానికి 3 సార్లు సరెండర్ లీవ్ వేసేటువంటి సాంప్రదాయం కదా, ఆనవాయితీ కదా. వేశారా? జనవరిలో, జూన్లో, నవంబర్లో 3 సార్లు వేయాలి కదా. ఎందుకేరు? జగన్ పోగు చేసి వెళ్ళిన డబ్బులు తప్పితే మీరు తర్వాత నయా పైసా సరెండర్ లీవ్ వేయలేదే. ఎందుకు వేయలేదని అడుగుతున్నాను. ఏయిరా? అది ఒకటే కాకుండా ఇంకో దుర్మార్గం ఏంటంటే, ఏంటది, ఒక టీఏ ఇస్తాను, అది కూడా 50-50 అండి. 50-50. నవంబర్ 1వ తారీఖు సగం, డిసెంబర్ 1వ తారీఖు సగం. డిసెంబరా జనవరా? ఏమండి? నవంబర్ 1, డిసెంబర్ 1. ఏమండి? జనవరి 1, నవంబర్ 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు, సగం సగం. ఇంతవరకు అసలు ఎవడు మామూలుగా భారతదేశంలో ఎవడు కూడా, ఏ ప్రభుత్వం కూడా ఇంత అసహ్యంగా బిహేవ్ చేయలే. బేరం ఆడి సగం ఇస్తారు. ఆ సగం నవంబర్ 1వ తారీఖు వేసారా? డిసెంబర్ 1వ తారీఖు వేసారా? డిసెంబర్ 23వ తారీఖున వేశారు.
డిసెంబర్ 23వ తారీఖున సగం, జనవరి 1 అయిపోయింది, వేశారా అని అడుగుతుంది. మీరు మాత్రం తండ్రి కొడుకులు ఇద్దరు ఎంజాయ్, జనవరి 1 హ్యాపీ న్యూ ఇయర్ నానా అని ఎంజాయ్ చేసుకుంటాకి ఫారెన్ వెళ్ళిపోతారు స్పెషల్ ఫ్లైట్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళి వస్తాకే 12 కోట్లు అయిందని మీరు తండ్రి కొడుకులు చెప్పారు కదా, స్పెషల్ ఫ్లైట్లో సొంత డబ్బులు పెట్టి వెళ్ళాడని అప్పుడెప్పుడో ఎలక్షన్ల ముందు. మరి లండన్ వెళ్ళి, జర్మనీ వెళ్ళి, బాలి వెళ్ళి, బాలి నుంచి లండన్ వెళ్ళి, లండన్ నుంచి హైదరాబాద్ రావడానికి మీ అబ్బాయికి ఎంత అయింది? మీరు ఇక్కడి నుంచి మీరు మీ మనవడు మీ శ్రీమతి గారు హైదరాబాద్ నుంచి బాలి వెళ్తాకి, బాలి నుంచి లండన్ వెళ్తాకి, లండన్ నుంచి స్విట్జర్లాండ్ వెళ్తాకి, స్విట్జర్లాండ్ నుంచి హైదరాబాద్ రావటానికి మీకెంత అయింది? పోలీసులకు మాత్రం ఇస్తా అన్న ₹10 మాత్రం ఎవరు టీఏ, మీరు మాత్రం జనవరి 1కి మాత్రం సంబరాలు చేసుకుంటా వెళ్ళిపోతారు. ఇది పద్ధతా అని అడుగుతున్నాను. చెప్పండి సార్, పద్ధతా ఇది? టీఏ ఇవ్వాలి కదా, 6 టీఏలు ఇవ్వాలి, సంవత్సరానికి 3 టీఏలు చొప్పున 2 ఏళ్ళు, 2 ఆరులు, 2 మూళ్ళు 6, 6లో అర కూడా ఇవ్వలేదు, పావు ఇచ్చారు. ఇవ్వరాయిక ఇవ్వకపోగా అంటే 3 సరెండర్లు ఇవ్వు సంవత్సరానికి, అది ఇవ్వు, టీఏలు ఇవ్వు. ఇవ్వకపోగా ఇంకోటి కూడా పోలీసులకి మోటార్ సైకిల్ ఉందనుకోండి, మోటార్ సైకిల్ ఉంటే ఒక్కొక్క మోటార్ సైకిల్కి 25 లీటర్ల పెట్రోల్ ఇవ్వాలి, 25 లీటర్ల పెట్రోల్ ఇవ్వాలి. పేరు నానిగాడినో, కొడాల నానినో, వంశీనో, లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డినో, మన నందిగం సురేష్నో, జోగి రమేష్నో, ఇట్లాంటి వాళ్ళని ఎత్తేయాలంటే బస్సుల్లో పోలీసులు వెళ్ళాలి, జీబుల్లో చాలదు కదా, బస్సుల్లో వెళ్ళాలి. బస్సులో వెళ్ళాలంటే మరి బస్సుకి 140 నుంచి 150 లీటర్లు డీజిల్ కావాలి నెలకి, అది కక్కుర్తిగా వెళ్తే. పోలీస్ ఎస్ఐ గారి జీబు, సిఏ గారి జీబు, డిఎస్పీ గారి జీబు, ఎస్పీ గారి జీబు, డిఐజీ గారికి ముందు ఒకటి వెనక ఒకటి, డీజీపీ గారికి ముందు 2 వెనక 2, కమిషనర్ల నగర కమిషనర్లకు ముందు 2 వెనక 2, వీటన్నిటికీ 120 నుంచి 140 లీటర్లు కావాలి. అసలు డీజిల్ ఇచ్చిన పాపాన పోయారా మీరు అడుగుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ తిరిగేటువంటి మోటార్ సైకిల్కి నెలకి 25 లీటర్ల డీజిల్ డబ్బులు ఇవ్వాలి మీరు. నయా పైసా 25 పైసలు పంపించారా అని అడుగుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మోటార్ సైకిళ్ళు ఉంటాయి? వేల మోటార్ సైకిళ్ళు ఉంటాయి కదా. ఈ బస్సులు అయితే ఏది మమ్మల్ని ఎత్తు లోపలైతే వైసీపీ వాళ్ళని మాటకి ఎత్తి ఎక్కడున్నాడు ఎత్తుకురండి అని చెప్పి గబాలన బస్సులు పంపిస్తాక, ఆ బస్సులు పంపటానికి రాష్ట్రంలో ఒక 200-300 బస్సులు ఉంటాయేమో కదా, లేదా 400 బస్సులు 300 బస్సులు ఉంటాయి అనుకో, వాటికి ఆయిల్ కొట్టిస్తున్నారా అని అడుగుతున్నాను. ఎస్ఐల్ని సిఐల్ని మీ ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ మర్చిపోయిన వీళ్ళకి చెప్పొద్దాం పోలీసులకి, వెంటనే మళ్ళీ పోలీసు డీజీపీ గారికి వాళ్ళకి కోపం వస్తే దొంగనాయాలని పేరు నాని గారు చూడండి మా గురించే చెప్తున్నాడు. వాళ్ళు రాజకీయ నాయకులు కదా. నారా లోకేష్ నాయుడికేమో 7 జీపులు, పవన్ కళ్యాణ్ గారికి ఏమో 12 జీపులు, చంద్రబాబు నాయుడు గారికి ఏమో 20 జీపులు తిరుగుతున్నాయి కదా, వాటి గురించి చెప్పడా అని అడుగుతాడు మళ్ళీ డీజీపీ గారు. మరి వీటన్నిటికీ ఆయిల్ అంటే మీరెక్కి ఇప్పటికీ దాదాపుగా రేపు జూన్ వస్తే అంటే ఒక 5 నెలలు పోతే 2 ఏళ్ళు అవుద్ది. నయా పైసా పోలీసులకి, పోలీస్ కానిస్టేబుల్స్కి, సబ్ ఇన్స్పెక్టర్లకి నయా పైసా డీజిల్ ఖర్చు అవ్వలేదు మీరు. అంటే ఏంటి, ఎక్కడి నుంచి వీళ్ళు అంటే ఏంటి దీని అర్థం? ఏంటి దీని అర్థం? చాలా టీవీల్లో పేపర్లో ఇట్టాకి దరిద్రం
మళ్ళీ కోపం వస్తుంది యాజమాన్యాలకి. విలేకరులను పెడతారు, జీతం ఎవరు? ఎట్టా బతకాలి అంటే దాని ఇండికేషన్ ఏంటి? మీరు చాకరీ చేయించుకుంటారు, విలేకరులని చాకరీ చేయించుకుంటారు, జీతం ఎవరు? ఎట్టా బతకాలి? పెళ్ళాం పిల్లలకి భోజనం ఎట్టా పెట్టాలి? పిల్లలకి ఫీజు ఎట్టా కట్టాలి? స్పృహ ఆలోచన చేయరా? సమాజానికి నీతులు చెప్తారు, పెద్దోడి బొక్కలు ఎత్తుకుతారు. అట్లాగే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా పోలీసులకు ఏం చెప్తుంది? ఆయిల్ ఎక్కడి నుంచి తేవాలి అంటే జనాన్ని కొట్టుకురమ్మనే మీరు చెప్పేది. 2 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్స్కి అయితే జీతంలోంచి వాడాలి, లేదా ఎవరినొకరిని కొట్టుకురావాల్సిందే కదా. అంటే ఏం చెప్తున్నావు నువ్వు ఈ సమాజానికి? అందుకే పోలీస్ వ్యవస్థ దిగజారిపోతుంది. కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పునారిల్లిపోతుంది, గతం ఎంతో మేలు, గతం ఎంతో ఘనం. ఇప్పుడు మొత్తం దాన్ని పాతాళానికి తొక్కేస్తున్నారు వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇంతవరకు వేరే రాష్ట్రంలో ఎక్కడో బీహార్లో ఉత్తరప్రదేశ్లోనో ఎక్కడో పోలీసులు తిరుగుబాటు వచ్చింది తప్పితే ఇంతవరకు పోలీసులు ఎక్కడా కూడా ఎన్ని బాధలన్నా పడతారు, ఎన్ని కష్టాలన్నా పెడతారు, జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా పని చేస్తారు తప్పితే ఇంతవరకు తిరుగుబాటు రాలా. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇట్లాగే పోలీస్ కానిస్టేబుల్స్ని ఎస్ఐల్ని ఏడిపిస్తూ ఉండండి, డీజిల్కి కూడా డబ్బులు ఇవ్వబాకండి. ఏదో రోజు సహాయ నిరాకరణ మీ మీద తిరుగుబాటు రాకపోతే మాత్రం ఈ ప్రభుత్వం మీద పోలీసులందరూ కలిసి తిరగబడపోతే అప్పుడు అడగండి. మీరు హోంగార్డులు నిజంగా వాళ్ళకి పెన్షన్ ఉండదు, ఏముండదు కదా. హోంగార్డులకి ఏం చెప్పారు మీరు? అరిచేతిలో వైకుంఠం చేయించారు హోంగార్డులకి. మిమ్మల్ని కానిస్టేబుల్ చేసేస్తాం. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అట్టాగా ఉంచాడు, ఊరికే జీతమే పెంచాడు మీకు. జగన్మోహన్ రెడ్డి కేవలం జీతం పెంచాడు, మేము నిన్ను కానిస్టేబుల్ చేసేస్తామన్నారు. కానిస్టేబుల్ సంగతి దేవుడు ఎరుగు. జగన్ పెంచిన జీతం మీద ₹1 అయినా పెంచారా మీరు అని అడుగుతున్నాను. అడ్డగోలుగా వాడుకోవడం తప్పితే హోంగార్డులని ఒక నయా పైసా జీతం పెంచారా? వాళ్ళకి సౌకర్యాలు పెంచారా? ప్రభుత్వ పథకాలు ఏమైనా వచ్చేట్టు మీరు పథకాలు ఇచ్చేది కూడా లేదు కదా. ఫీజు రీంబర్స్మెంట్ లేదు, పోనీ పిల్లలు ఏమైనా చదువులు కంటే ఏమి ఇచ్చారు హోంగార్డులుగా అని అడుగుతున్నాను. ఇక్కడ చేపించి ఇక్కడ దాకా తీసుకెళ్లారు తప్పితే మీరు హోంగార్డులని చేపించి ఇక్కడ దాకా తీసుకెళ్లారు. ఇంకంతమంది మీరు చేసింది ఏంటి హోంగార్డులకి? ఎన్ని వేల మంది హోంగార్డులు ఉన్నారు? చేయరా హోంగార్డులకి? ఏమి చేస్తామని చెప్పారుగా, మిమ్మల్ని అందరినీ కానిస్టేబుల్ చేస్తామని చెప్పారుగా, చేయరా? నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఏది చూసినా అసత్యాలు, మాయమాటలు, మోసాలు, బురిడీలు, ఏ మార్చటాలు, ఎవడో చేసిన పని తన ఖాతాలు వేసుకోవటం, ఏదో అన్న సామెతగా గాలికి పోయే పేలాలు పోయి కృష్ణార్పణం అన్నట్టుగా ఎయిర్పోర్ట్ అయిపోయేప్పటికి ఉన్నాగా వచ్చి నుంచుని ఫోటో దిగి నేనే కట్టాను. రేపు బందర పోర్టు కూడా అంతే, వచ్చేడు అయిపోతుంది కదా వచ్చి నేనే కట్టాను. ఇటువంటి తప్పుడు పనులు మానేయమని చెప్పని, ప్రభుత్వ ఉద్యోగులకి ఐఆర్ఎమ్మని, ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీ తక్షణమే నియామకం చేయమని చెప్పని, ఒకవేళ పిఆర్సీ నియామకం చేయటం 4 రోజులు ఆలస్యమైన తక్షణం ఐఆర్ఎమ్మని చెప్పని, అలాగే కానిస్టేబుల్స్కి ఇవ్వాల్సినటువంటి ఏరియర్స్ మొత్తం అడగచ్చు. మీరు ఎవరన్నా రామోజీరావు గారు అబ్బాయో లేకపోతే రాధాకృష్ణ గారో ఏమయ్యా మీ జగన్ ఇచ్చాడని, ఎస్ పోలీసుకి జగన్మోహన్ రెడ్డి గారు దిగేప్పటికీ మొత్తం ఏరియర్స్ ఏది బాకీ లేదు, ఎప్పుడు తప్పుడు వేశాడు. డీజిల్ ప్రతిదీ పంపించాడు, ప్రతి నయా పైసా డీజిల్ పంపించాడు. 11 ఉద్యోగస్తులకు 11 డిఏలు వేశాడు అతను 5 ఏళ్లలో. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 11 డిఏలు వేశాడు. సిపిఎస్